గురుభ్యో నమః. యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర చెప్పబడుతోంది. పాంచాల దేశములందు ప్రవహిస్తూ ఉండే గంగానదీ తీరంలో చమత్కారపురం అనే అగ్రహారం ఉండేదిట. అసలు చమత్కారం అంటే మహత్తులు, తమాషాలని అర్థం, మహిమలు. మన చమత్కారం అంటే ఏదో జోకో లేకపోతే ఇంకొకటి అర్థం. అక్కడ ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉండేవాడు. అతడు యజ్ఞము వేదము సలక్షణంగా చేసేవాడి చేత అతడికి యజ్ఞవల్కుడు అనే పేరు వచ్చిందిట. యజ్ఞవల్కః. అతడు ఎప్పుడూ అన్నదానం చేసేవాడు. వాజసని అని ఆ కారణం చేత ఆ మాటకు అర్థం వాజని అంటే అన్నయాగం అని అర్థం ఉంది. వాజసనం, వాజనయం అని అన్నయజ్ఞం, వాజసని. అన్నమే యజ్ఞంగా నుంచి అన్నం పెట్టడమే అందరికీ యజ్ఞం. అతడికి శిష్యులకి ఎప్పుడు బోధించడమే ఆయన వృత్తి కాబట్టి బ్రహ్మరాతుడని. రాతిథి అంటే రక్షించడం అని అర్థం. గృహ్ణాతి కూడా ఉంది. రక్షితుడు దేవరాతుడు అంటే దేవుల చేత రక్షించబడ్డవాడు. బ్రహ్మరాతు అంటే అర్థం ఇవ్వడం అని ఇప్పుడు అర్థం. ఈశ్వరుడు వరప్రసాదంగా అతనికి ఒక కొడుకు కలిగాడు. అతడు దేవరాతుడు అనే పేరు ఇక్కడే వచ్చింది. ఆ దేవరాతుడు సునంద అనే ఒక కనికి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ కూడా, ఈ దేవరాతుడు సునంద, బ్రహ్మ విద్యా వ్యాసంగంతో అలా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు దర్శనమిస్తే నీవే మా కొడుకే పుట్టమన్నారు. ప్రాణం ఏం చెప్తుందంటే మనం అంతా బ్రహ్మదేవుడు సంతానం కాదు, బ్రహ్మలమే అని. బ్రహ్మ అపరిమితమైన కర్మ, అనేక పూర్వ కల్పములలో అన్ని జీవులు అతడే కాబట్టి, కర్మలోకాలని సృష్టించినాడు అతడే కాబట్టి, అతడే ఇన్ని కోట్ల జీవరాశుల్లో అతడే పుడుతున్నాడు అని చెప్తారు. సునంద గర్భవతి కార్తీక శుద్ధ ద్వాదశి భానువారం ఇచ్చాడు. ధనుర్లగ్నంలో కుమారునికి అందిట. అస్ట్రాలజికల్ డీటెయిల్స్ ఎందుకున్నాయో. అతడి రూపురేఖలు తేజస్సు సీతుడు భగవంతుడే, బ్రహ్మదేవుడే ఇలా పుట్టాడని అన్నారు. అతడికి తండ్రికి ఉన్న పేర్లని బట్టి యాజ్ఞవల్క్యుడని, వాజసని, బ్రాహ్మరాతుడు, దైవరాతుడు అనే పేర్లు. దేవరాతుడు, దైవరాతుడు. ఈ యాజ్ఞవల్క్యుడికి తండ్రి 5వ ఏట అక్షరాభ్యాసం, 8వ ఏట ఉపనయనం చేశాడు. విద్యాభ్యాసానికి పంపించేశాడు. భాస్కరుడు అనేటటువంటి ఋషి దగ్గర వెళ్ళి ఋగ్వేదం చదువుకున్నాడు. జైమిని దగ్గరికి వెళ్ళి సామవేదం నేర్చుకున్నాడు. ఆరుని అనే నామాంతరం కలిగిన ఉద్దాలకుడి దగ్గరికి వెళ్ళి అధర్వవేదాన్ని నేర్చుకున్నాడు. ఋక్సామ అధర్వములు. మరి యజుషు తండ్రి చెప్పాడను. యజ్ఞవల్క్యుడు అమితానందంతో భగవంతుడే ఇలా పుట్టడం చేత వేదత్రయములు అతనికి వస్తాయని చెప్పి అనుకున్నాడు. రాగానే చూసి చాలా సంతోషించాడు. తర్వాత వైశంపాయనుడికి తీసుకెళ్ళాడు. వ్యాసశిష్యుడైన వైశంపాయనుడి దగ్గరికి తీసుకెళ్ళి అప్పు చెప్పాడు. వైశంపాయన మహర్షి కృష్ణద్వైపాయనుడు ఆయన వ్యాసుని చేత నియోగించబడి యజుర్వేదం అంతా కూడా శిష్యులకి చెప్తున్నాడు. ఆయన యాజ్ఞవల్క్యుడిని రాగానే పిల్లవాడిని చూసి, ఇతడి లక్షణాన్ని చూసి, నా శిష్యుల్లో అత్యుత్తముడు ఇతడే కాబోతున్నాడు అని గ్రహించి అతడు శిష్యత్వాన్ని అంగీకరించాడు. తండ్రి ఏం చేశాడంటే, నాయన మన సుకృతం గొప్పది, ఈ మహర్షి నేను శిష్యుడిగా స్వీకరించాడు. ఇక నీకు తల్లి తండ్రి దైవం ఈ గురువే, గురువు తప్ప వేరే దైవం ఉన్నాడని ఎప్పుడు భావించస్మా అని చెప్పాట. గురుడు వేరు, దైవం వేరు. అజ్ఞుడు త్రిలోకంలో వెతికినా కూడా ఇంకో అంత అజ్ఞానం లేదు, నీ సర్వస్వీతుడే అని చెప్పి గురుభక్తిని బోధించాడు ఆయనకి. యాజ్ఞుడు కూడా ఆ క్షణం నుంచి వైశంపాయనుడి దగ్గర యజుర్వేదము స్వాధ్యాయ మునిపుత్రులతో కలిసి నేర్చుకున్నాడు. గురువు కంటే తను ముందరి లేచి ఆయనకి సేవ చేసేవాడు. ఆయనకి ఎప్పుడు ఏ అవసరమో చూచి తానే సేవిస్తూ ఉన్నాడు. గురువు గారి చాలా హృదయం రంజింపజేశాడు. ఈయన ఎంతో అనుగ్రహం కలిగింది. యజుర్వేదం అంతా కూడా ఈయనకి చెప్పిన తర్వాత అనేక రహస్య విద్యలన్నీ ఈయనకి బోధించాడు. బ్రహ్మ తేజస్సు, గురు సేవ వల్ల వచ్చిన పుణ్యము రెండు కూడా ఇతడికి లభించాయి. భక్త సంపన్నుడైనా కూడా యాజ్ఞవల్క్యుడు తాను స్వతంత్రుడైన తర్వాత అతడిలో సాత్విక అహంకారం ఒకటి వచ్చిందట. సాత్విక అహంకారం అని ఒకటి.
నేను పరమ సాత్వికుడిని, నేను పరమ జ్ఞానిని, నేను, నాకు ఆగ్రహమే లేదు, ఇలాంటి అది కూడా అదో గర్వం. కొట్టి కోపిస్తాడంటే నాకు కోపం ఉందని ఎవరు చెప్పారని వాడికి మీదకి పడి కరుస్తారు. నా కోపం నేను కోపిస్తున్నట్టావా అంటే మరి అది ఏమిటి కోపం, వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అది ఇతరులో వచ్చిన అహంకారం, గర్వం ఒక గురువుకి ఒక్కడికే కనపడుతోంది, అతడికి తెలియదు. సింపాయనుడు క్రమంగా వాడే ఆ అహంకారం పోతుంది, పర్వాలేదు అనుకుని అతన్ని ఉపేక్షించాడు. ఆ గురు శుశ్రూష వల్ల వచ్చిన నా పుణ్యం గొప్పదని అతడు భావిస్తున్నాడు. ఒకనాడు శిష్యులందరూ ఎదురుగుండా గురువు గారి దగ్గర కూర్చున్నప్పుడు ప్రసంగ వశంలో కొంచెం ఉత్కర్షతను గొప్ప చెప్పుకున్నాడు. నేను ఎంత పుణ్యం చేశాను, ఈ గురువు అనుగ్రహించేది నాకు ఎంత తపోబలం, ఎంత జ్ఞానం కలిగిందంటే, గురువు గారికే బ్రహ్మహత్యా దోషం అంటూ ఒకటి వస్తే 7 రోజుల్లో దాన్ని నేను పోగొడతానన్నాడు. గురువు గారు బ్రహ్మహత్యా దోషం అది తను పోగొట్టడం, అతడు దానికి విధేయుడై గురుభక్తిని గురించి ప్రశ్నించుకుంటున్నాడు కాబట్టి అతను ఏం అనలేదు. గురువుగారు ఒక రోజుని వైశంపాయనుడు ఆయన దగ్గర ఒక మేనల్లుడు ఉన్నాడు. ఆయనకి వాడేదో అవినయించో తప్పు చేశాడు. వాడిని కాలుతో ఈ వైశంపాయనుడు తన్నాడు, తన మేనల్లుడు. వాడు బ్రాహ్మణుడు, వాడు బ్రహ్మచారి తపోనిష్టలో ఉన్నాడు కాబట్టి అలాంటి వాడిని, మేనలుడే అయినప్పటికీ వాడు తప్పు చేసినప్పటికీ వాడిని తనడం బ్రహ్మహత్యతో సమానమైన పాపము అని ఆయనే అన్నాడట. శిష్యులందరినీ పిలిచి, నాకు మరి బ్రహ్మహత్యా దోషం వచ్చింది, దీనికి ఇది పోయే ఉపాయం ఉన్నా చెప్పండి అన్నట్ట. గారు ప్రతిజ్ఞ చెప్పాడు కదా, గొప్ప పలికాడు కదా యాజ్ఞవల్కుడు. గురుదేవా, దీనికి ఇందరితో ఆలోచించాల్సిన పని ఉంది, నేను ఉన్నాను కదా, నేను తప్ప నీకు కలిగిన ఈ బ్రహ్మహత్యా దోషాన్ని తీసేయగలిగిన వాళ్ళు ఎవరున్నారండి, నేను ఉన్నాను కదా, నేను ఒక్కనే కదా అన్నట్టు. ఎలాగ పాత మీ అంతా మీరు తీసుకోలేరు, వీళ్ళు చేయలేరు, నేను ఒక్కనే సమర్థున్నా. అప్పుడు ఆయనకి కోపం కలిగి, ఎవరు మూర్ఖుడా, నాకు లేని శక్తి నీకు వచ్చిందని ఎలా అనుకుంటావు? ఇంతేకాక నీతో సమానంగా చదువుకున్నటువంటి బ్రాహ్మణులు ఈ వీళ్ళకు కూడా ఏ శక్తి లేదని దూషించావు. ఈ శక్తి, ఈ గర్వం దేనివల్ల కలిగిందో ఆ వేదం అంతా నా విద్యలన్నీ నా దగ్గర నేర్చుకున్నవే కదా, కాబట్టి నీ విద్యలు ఇక్కడ నా దగ్గర విసర్జించి వెళ్ళిపో, అమనం చెయ్యి అన్నాడు. నీవు ఏ ఏ విద్యలు నా దగ్గర నేర్చుకున్నావో అది ఇక్కడ నా దగ్గర వదిలిపెట్టి నువ్వు పో అన్నాడు. నీవు గురుద్రోహం చేశావు, గురువుని అవమానించావు, నీ అహంకారం పెరిగిపోయింది, సాటి వాళ్ళని అవమానించావు, ఈ దోషం చాలా పెద్దది అని కఠినంగా పలికాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది వైశంపాయనుడికి. నిజంగా వాడు, నీ యందు నాకు గురుభక్తి లోపమేం లేదు, ఆ గురుభక్తి చాలా నిష్ట పెద్దది కావడం చేత అహంకారం వచ్చింది, నన్ను క్షమించండి అని అంటే, లేదు, నీకు చాలా కాలం నిన్ను సహించాను, నేను అహంకారం అంతకంత పెరిగిపోయింది, నీకు ఈ విద్యని ఇక్కడ విసర్జించి పోవలసిందే అన్నాడు. తప్పేదేముంది, గురువు ఆజ్ఞ, నాకు హితమైనా ఇష్టమైనా ఇష్టం లేకపోయినా మీ ఆజ్ఞ నేను పరిపాలిస్తాను, నేను పాలిస్తాను. ఈ శరీరంలోంచి రక్తాన్ని నేను బయటికి తీసుకొచ్చి రక్త రూపంలో నేను మీ దగ్గర నేర్చుకునే యజుర్వేద విద్య అంతా కూడా ఇక్కడ నేను వదిలేస్తాను. కానీ నేను ప్రతిజ్ఞ చేశాను, 7 దినములలో మీకు వచ్చిన బ్రహ్మహత్యా దోషాన్ని తీస్తానన్నాను కదా, ఆ ప్రకారంగా గురువుకి రుణం తీర్చుకుంటాను అని విధివత్తు తను నేర్చిన వేదములు రక్తాన్ని తను బయటికి తెప్పించి వదిలిపెట్టి తన రక్త తర్పణంతో దాన్ని ఆ రక్తాన్ని ధారపోసి ఆ విద్యను వదిలిపెట్టేశాట. ఆయన తపోబలంతో వైశంపాయనుడికి వచ్చిన పాపాన్ని కూడా నిర్మూలించాడు. అతడు రక్తంతో అవమానం చేసినటువంటి ఆ వేదం ఉందే, తిత్తిరి పక్షులు వచ్చి ఆ రక్తాన్ని తిన్నాయి. తిత్తిరి పక్షులు అంట, తైత్రీయం దానిలో వచ్చాడు. తిత్తిరి పక్షులు మళ్ళీ చెప్పడం చేత తైత్రీయం అని అంటారు. త్రిపక్షులు ఏవో పక్షులు. ఆ తర్వాత ఆ పక్షులు ఏంది ఈ వేదం ప్రవేశించింది, ఆ పక్షులు పలుకులుగా మళ్ళీ విస్తరించింది అని అర్థం అడగండి ఈ కథకేమని. అంతే, సూక్ష్మం తాత్వికంగా అర్థం చేసుకోవాలి. ఏముంది,
ఈ గురువు దగ్గర నేర్చుకున్న విద్య గురువు ఎలాగ స్వీకరించడు. పక్షులకి చెప్పేసి ధారపోశాడు తన విద్యని. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా తన దగ్గర శుశ్రూషతో తన దగ్గర వాళ్ళు తీసుకోరు. తన విద్య అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసేసి తను జన్మసిద్ధంగా ఉన్నటువంటి తపోబలం ఏదో అదే మిగుల్చుకున్నాడు. వేద విజ్ఞానం అంతా వాళ్ళకి ఇచ్చేసేసి ఇక నేను దీన్ని వాడుకొని ఇది నాకు లేదు అని అనుకున్నాడు. ఈ విజ్ఞానం నాకు లేదు ఇక నుంచి అని విసర్జించాడు. విద్యా సన్యాసం అనుకుంటే సరిపోతుంది. అవి తైత్రీయ ఉపనిషత్తులు అయినా అంటున్నారు. తైత్రీయ శాఖ అంతా అదే. తైత్రీయ ఉపనిషత్తులు, బ్రాహ్మణం కూడా అదే. ఇంకా అంతా తైత్రీయ ఉపనిషత్తులు అయినా రాశాడు. ఏకాగ్రతతో తర్వాత వెళ్ళి తపస్సుకు వెళ్ళిపోయినాడు, చేశాడు, సూర్యుడిని ఆరాధించాడు. అప్పుడు గుర్రం రూపంలో వచ్చి దర్శనమిచ్చి నీ భక్తికి సంతరించానయ్యా, ఏదైనా వరం కోరుకోమన్నాడు. నా గురువుకి నా ఎందుకు ఆగ్రహం రావడం చేత ఆ విద్యను నేను వదిలిపెట్టాను. నాకు ఇప్పుడు విద్య కావాలి. 15 శాఖలు ఇప్పుడు లేవు, పోయినాయి, చాలా పోయినాయి, మిగిలినవి కొద్దిగానే ఉంది. యాగం చేస్తున్నటువంటి జనక చక్రవర్తి ఈయన్ని ఆహ్వానించాడు. అక్కడికి వెళ్ళాడు యాజ్ఞవల్కుడు. అనేక మంది మహర్షులు అక్కడ ఉన్నారు. మహానుభావులారా అన్నాడు ఈ జనకరాజు, నేను యాగం నాది పూర్తయిపోయింది. మీలో బ్రాహ్మణులలో శ్రేష్ఠుడైన వాడు ఎవరైనా సరే, ఇదిగో అనేక ధనరాశులు ఇక్కడున్నాయి, అర్హులైన వాళ్ళు దీన్ని తీసుకెళ్ళొచ్చు అన్నట్ట. గోవులు ఉన్నాయని ఉపనిషత్తు చెప్తుంది. ధనరాశులు ఉన్నాడు. వారికి లోపల నా అంతవాడు ఇతరులు లేరు, నేను సంపూర్ణుడు కదా అని ప్రతివాడు అనుకుంటున్నాడు. కానీ పైకి చెప్పడానికి భయం. యాజ్ఞవల్క్యుడు మాత్రం లేచి శిష్యులు పిలిచి ఆ ధనరాశులన్నీ ఇంటికి తీసుకెళ్ళరా అన్నట్టు. సరే నీవు అంత బ్రాహ్మణ్యుడివా అని చెప్పి వాదించారు. వాళ్లే ఓడిపోయినారు ఆయనతో. చాకల్యుడు అనే ముని అక్కడున్నాడు అందరూ సభలో. అతడు వచ్చి, ఏమిటి నీ సాహసం, నీకంటే గనులు ఎవరు లేరనుకున్నావా? నీకు శక్తి ఉంటే నాతో వాదించి గెలవమన్నట్టు. యాజ్ఞవల్కి నక్క నాగలోకం ఏంటి, నీతో నేను వాదించడం ఏంటి, నువ్వు చాలా అల్పుడు అన్నట్టు చాకల్యుడిని. అయితే వాదించు, కాదు నువ్వు వాదించమని ఛాలెంజ్ ఇస్తాడు. వాదనలో ఓడిపోయిన వాడు ఆత్మహత్య చేసుకోవాలి, మరి ఒప్పుకుంటావా? నేను ఓడిపోతే చచ్చిపోతాను. నువ్వు సరే ఒప్పందం అయింది. వాదించాడు. 1000 ప్రశ్నలు పరంపరగా వేసేట ఆ బ్రాహ్మణుడు చాకల్యుడు యాజ్ఞవల్క్యుడిని. అన్నింటికీ కూడా యథార్థమైన సమాధానాలు చెప్పాడు. చాకల్యుడిని ఒకటే ప్రశ్న అడిగట. ఆ ఒక ప్రశ్నకి చాకల్యుడు చెప్పలేక ఆ నియమం ప్రకారం చచ్చిపోయినాడు, ఆత్మహత్య చేసుకుని. ఈ ధనం అంతా యాజ్ఞవల్క్యుడు తీసుకెళ్ళాడు. కాక జనకుడు అన్నట్ట, ఈ చాకల్యుడు సామాన్యుడు కాదు, నిష్ఠాగరిష్ఠుడు, తపస్సు తెలిసినవాడు, బ్రాహ్మణుడు, గొప్పవాడు. ఈ నీతో ఓడిపోయి ఆత్మహత్య చేసుకోవడం నీకు కీర్తికరం కాదు కదా. నీ తపోబలంతో ఇతన్ని కూడా నువ్వు మళ్ళీ బతికించావా, నీ కీర్తి ఇంకా మిన్ను ముట్టుతుంది కదా అన్నట్ట జనకుడు. అది నచ్చింది అన్నమాట. ఆయన వెంటనే తన తపోబలంతో ఆ చాకల్యుడిని మళ్ళీ బతికించాడు. జనక మహారాజు యాజ్ఞవల్క్యుడి వల్ల ఇంద్రియములు అంటే ఏమిటి, అవ్యక్తం ఏమిటి, బ్రహ్మం ఏమిటి, పరం ఏమిటి, భూతసర్గ ప్రళయాలు, తత్కాల సంఖ్యలు, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవిక విషయములన్నీ కూడా అతడు వాళ్ళు తెలుసుకున్నాడు. అదంతా బృహదారణ్యక ఉపనిషత్తు అనేటువంటిది మనం చూసాం. ఇంకా ఇందులో వెళ్ళటం లేదు. ఒక పారాగ్రాఫ్ సంకుచితంగా ఒక పారాగ్రాఫ్ రాస్తే అయిపోతుందా? చెప్పితే అదంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనసు నిర్వికారంగా చేసుకోవాలి అంటే ప్రకృతి పురుషులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఒక దీపంతో అనేక దీపాలను ముట్టించవచ్చు కదా. ఆ ప్రకారంగానే ప్రకృతి బహుగుణ రూపాలతో ఉంటుంది, పెరుగుతుంది. అది ఒకదానికొకటి తగిలి పెరుగుతుంది. అది గుణములు 3 సత్వగుణములు సంతోషము, ఆనందము, ఆరోగ్యము, అక్రోధము, ఆర్జవము అంటే రుజుమార్గం, శుద్ధి, ప్రకాశత, సుస్థిరత్వము, అహింస, నిర్మల శ్రద్ధ, వినీతి, లజ్జ అంటే వినయం, సత్యము, శౌచము, సమత, ఆచారము, అకార్పణ్యము, కృపణత్వం లేకుండా, అపైశూన్యము, లోభత్వం లేకుండా ఉండడం, అకామవృత్తి, తీవ్రమైన కోరిక లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా
సత్వగుణములు అని చెప్పారు. రజోగుణములు విగ్రహము, దర్పము, అభిమానము, అంటే ఇంకోటిని తిరస్కరించి యుద్ధం చేయడం విగ్రహం అంటే తిరస్కారం అని. అభిమానము, కామము, స్వాత్మాభిమానం అంటే నేను గొప్పవాణ్ణనే భావం, కామ క్రోధములు, మాత్సర్యము, కరుణ లేకపోవడము, భోగకాంక్ష, అహంకారము, ఇవన్నీ కూడా రజోగుణములు. ఇక తమోగుణ లక్షణములు అప్రకాశం అంటే నలుపు చీకటి, కాంతిహీనత, మోహము, బహుతరాశనము, అతిగా భోజనం చేయడం, వాదము, ప్రమాదం, ప్రమత్తుగా ప్రమాదం అంటే ఎవరో పెద్దలు వస్తే లేకుండా అక్కడ కూర్చుని మత్తుగా ఉండడం, అదొక ప్రమాదంలో ఒక ఎగ్జాంపుల్. అది ఇలాగా చాలా ఉన్నాయి. మూర్ఖత్వము, మందబుద్ధి, మరణం అంటే భయము, దుఃఖము, ఇవన్నీ కూడా తమోగుణ లక్షణములు అని చెప్పారట. ఉండే పురుషుడు లోపల చైతన్యుడు, ప్రకృతి జడమైనటువంటిది. ఆత్ముడు తన్ని తానే తెలుసుకుంటే మెరుగుతో అవ్యక్తము ధరికేగక అన్నాడు. తప్పు కదా అది. ఆత్ముడు తను ఎరుగుతో నవ్యక్తము ధరికేగక, వ్యక్తమైన ప్రకృతి దగ్గరికి వెళ్ళక అని చెప్పాలి. అక్కడ ప్రకృతిని సమీపించక అజర శాశ్వత విగతాంజన విమల అచ్యుతి పదము అని నిజ ప్రకాశ స్థిరతి అక్షరుడగును, మోక్ష పదవిని పొందుతాడు. ప్రకృతి వశం కాడు ఆత్ముడు తాను తెలుసుకుంటే. ప్రకృతి యందు, ప్రకృతి పురుషునందు నిలుస్తారయ్యా. అయినా పురుషుడు జలమచ్చములు, ఉదుంబర మశకములు సంగమించిన రీతి నుండి వికృతి చెందడు. ఆ జీవలక్షణం అలా ఉంది. అంతరాత్మ ప్రకృతిని పొందినను జలములందుండి జలము చేసి అంటని కమలదళము భంగి వికారము నందకుండును. అంటే అంతరాత్మ ఈ ప్రకృతిని ఆశ్రయించి శరీరంలో ఉండచేత దానికేం దోషం తగలలేదు, అది విమలంగానే ఉంది. అంతరాత్మ ప్రకృతిలో ఉండి దీని దోషం అది పొందకుండా ఉండగలిగినటువంటి దాని ఉత్కృష్ట స్థితి ఏదో విచారణీయం. మనస్సు ఇంద్రియములతో ఉండి వికారం చెందుతోంది, బుద్ధి మనస్సును అనుసరించి వికారం చెందుతోంది, పాపపుణ్యాలు ప్రవర్తిస్తోంది, చిత్తం సంక్షోభితం అవుతోంది ప్రకృతి శరీరాన్ని అనుసరించి. అంతరాత్మ ఈ ప్రకృతిలో ఉండి కూడా మాలిన్యాన్ని లేకుండా విమలంగా ఉంది. మనోబుద్ధి చిత్తములు అహంకారం ఈ ప్రకారంగా మాలిన్యం పొందుతూ ఉంటే ఆత్మవస్తువు ఈ ప్రకృతిలో ఉండి కూడా విమలత్వం ఎలా వచ్చింది దానికి? అది దాని స్వభావం ఏమిటి? దీంట్లోనే ఉంది కదా అది, ఈ శరీరంలో ఈ జీవత్వం వెనకాల ఉంది కదా అది ఎట్టిది అని విచారణ చేయవలే. దానివల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. మాలిన్యం పొందే మనస్సు మంచిది కాదు, మాలిన్యం పొందే బుద్ధి మంచిది కాదు. ఇంద్రియములు అధీనమై పుణ్యపాపాలు దీంట్లో ఇది అనుభవిస్తోంది. చిత్తం అంతే అలాగే. అహంకారమా పునర్జన్మ హేతు అవుతోంది. దీంట్లో పాపపుణ్యములు ప్రవేశిస్తున్నాయి, లోభమోహాలు వస్తున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకృతి వల్ల ఏ దోషం సంక్రమించకుండా ఆత్మ వస్తూ ఒకటి ఉంది, దాని స్వభావం ఏదని విచారణ చేసి మోక్షం పొందాలని. సాంఖ్యము యోగము రెండు కూడా ఒకటే. ప్రాణాయామం వల్ల చిత్తము శరీరము రెండు కూడా పరిశుద్ధమవుతాయి. ఇంద్రియములు మనస్సులో, మనస్సేమో అహంకారంలో, అహంకారం బుద్ధిలో, బుద్ధి ప్రకృతిని కలువ జ్ఞానతత్పరత సిద్ధించును. బుద్ధి ప్రకృతిని కలవడం అంటే ఏమిటంటే బుద్ధి ఈ దేహ ప్రకృతిని కాదు, పరా ప్రకృతిని పొందుతుందని రాయాలి. బుద్ధి ప్రకృతిని కలవడం అంటే మళ్ళీ పోయింది ఆమె ప్రకృతి నుంచే కదా దూరం పారిపోయి వచ్చాం. ప్రకృతి అంటే ఇంద్రియులు పరాప్రకృతి. ఈ ప్రకృతిని ధరించి భరిస్తున్నటువంటి పరాశక్తి తత్వం ఏదైతే దాని ఎందుకు ఈ బుద్ధి చిత్తం లయించవలే. తత్వ విషయములు ఎక్కువ చాలా జాగ్రత్తగా రాయాలి. చాలా జాగ్రత్తగా రాయకపోతే ఇలాంటివి నేను ఆయనకు పండితులే కానీ 100 తప్పులు చూశాను. అలాగే చదివి అర్థం చెప్పాల్సి వస్తే అర్థమే లేదు వాటికి. చాలా చోట్ల చాలా పొరపాట్లు. అంటే తెలియని వాడు కాదు కానీ బహుశా అజాగ్రత్తలు కావచ్చు, పొరపాట్లే ఉండొచ్చు. కానీ మరి గ్రంథం చేసి రాసిన తర్వాత ఇంకొకరు చదువుకుంటారు,
సీరియస్గా తీసుకుంటారు. చిన్న విషయం కాదు మహర్షుల చరిత్ర, ఇందులో ప్రతిదీ పరమధర్మం, ఉపనిషదార్థం అనే భావంతో చదువుతారు కదా. మనం తత్వవిచారం ఇస్తున్నాం కానీ మిగిలిన వాళ్ళు కక్కగానే వెళ్ళిపోతారు. ఈ గొడవలో బోరు వాళ్ళు ఊరి విషయం ఆ వాక్యంగా తత్వ విషయాలు బోరు. ఆ కథ ఆయన ఎవరు, ఆయన వీళ్ళ ఎవరు, పిల్లలు ఎవరు, ఏం చేశాడు, స్టోరీ బుక్ లాగా చదువుతారు కాబట్టి సరిపోయింది. స్టోరీ బుక్ లాగా కాకుండా మనకి ఏదో వాళ్ళని అందులో తత్వ విచారణ చేస్తున్నాం కొద్దిగా కొంచెం డీప్ గా ఇంకా చాలా ఏం వెళ్ళటం లేదు. నేను చాలా అలా గ్లాస్ ఓవర్ చేసేస్తున్నాను. ఇంకా చెప్తే ఇప్పుడు ఇందులో ఆయన యాజ్ఞవల్క్యుడు మహర్షి చెప్పినటువంటి విషయమే 3 రోజులు ఉపన్యాసం, 4 రోజులు కానీ తేమలుతుంది. ప్రధానికం అంటే దాని సూక్ష్మంగా అందులోనూ తెలుగు వాక్యాల్లో 10 వాక్యాలు పారాగ్రాఫ్లు ఇమిడ్చి పెడితే సరిపోతుందా? దానికి ఎంత వ్యాఖ్యానం చేయాలి, విశ్లేషణ చేయాలి. ఈ ప్రకారంగా అనేక జనకుడికి అనేక బోధలు చేసి వెళ్ళిపోయినారు. విశ్వాసుడు అనేటువంటి గంధర్వరాజు ఒకడు యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర ఒక మాట వచ్చి అనుభూతి చేయమని అడిగాడు. విచాతరుడు గంధర్వరాజు విశ్వావిషయములు, మిత్రావరణులు, జ్ఞానగేయములు తెలుసుకోదగింది జ్ఞానము. జ్ఞానం అంటే ఎలా ఉంటుంది? తపములు, సూర్యాతి సూర్యులు, విద్యలు, వేద్యములు, చలాచలములు, ఇదంతా మళ్ళీ సాంఖ్యమే. అవన్నీ మళ్ళీ తేటకాలంగా చెప్పమన్నాడు. అవన్నీ ఆయనకి చెప్పాడు. ధర్మరాజా, విశ్వం అంటే భూత భవ్య భవకరమై వ్యక్తావ్యక్త నామకమైన ప్రకృతే. వ్యక్తమందు అవ్యక్తమందు 2 రూపాలు కలిగిన ప్రకృతి ఒకటి ఉంది. ద మేనిఫెస్ట్ అండ్ ది అన్మానిఫెస్ట్. ఇందులో ఒక చిన్న అర్థం తెలుసుకుంటే మనకి ఆ సందేహం ఇంకో వెళ్ళక్కర్లేదు. ఈ ప్రకృతి అవ్యక్త ప్రకృతి అంటే ఒకటి ఉంది. రాబోయే శతాబ్దాల్లో పుట్టబోయే వాళ్ళందరూ అవ్యక్త ప్రకృతి. యట్ టు మేనిఫెస్ట్. మనం అంతా పోతాం. 70 ఏళ్ళ తర్వాత ఎవడైనా ఉంటామా? ఈనాటి నుంచి 70 ఏళ్ళు మ్యాక్సిమం వేసుకోండి, 80 ఏళ్ళు వేసుకోండి, 100 ఏళ్ళు వేసుకోండి. శతాబ్దం తర్వాత మనం ఉంటాం. కానీ జనాభా ఇలాగే ఉంటుంది. గవర్నమెంట్ తలకాయ పగలగొట్టుకునే ఇలాగే ఉంటారు. వాళ్ళు తరగరు. మన భవిష్యత్ అంతే. వాళ్ళందరూ ఇప్పుడు అవ్యక్తంగా ఉన్నారు. భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళందరూ అవ్యక్తంగా ఇప్పుడు ఉన్నారు. ది అన్మానిఫెస్ట్, ది ఫ్యూచర్ జనరేషన్స్. ప్రకృతి అవ్యక్తంగా ఉండడం ఇంతే, అది నిరంతరంగా ఉంటుంది. మనుషులు అశాశ్వతం, కానీ జనాభా శాశ్వతం. ప్రజలు ఎప్పుడు శాశ్వతం. నది శాశ్వతం, నీళ్లు అశాశ్వతం. అక్కడున్న నీరు గంట తర్వాత ఎక్కడో సముద్రంలో కలిసిపోతుంది. ఎక్కడ కూడా ఒక చెంబుడు నీళ్లు కూడా, ఒక డ్రాప్ ఆఫ్ వాటర్, ఒక చుక్క కూడా శాశ్వతంగా నిలబట్టం లేదు. నీరు అశాశ్వతము, నది శాశ్వతము. అలా అర్థం చేసుకుంటే కనపడే దాంట్లోనూ వ్యక్తావ్యక్తములు, శాశ్వత నిత్యానిత్యములు కలిసి ఉన్నాయి. విన్నాను, ఆయన రాశారు. కాబట్టి విద్య వేద్య చలాచలం శబ్దులు పురుషుడికే ప్రకృతి వాచకములు అని చెప్పాడు. పురుషుడు అనుభవించేటువంటి ప్రకృతికే అని అర్థం. పురుషుడు ప్రకృతి కాడు. పురుషుడు భోక్త, అనుభవించేటువంటి ప్రకృతి అనుభవిస్తాడు. కానీ అతడు అవిద్యలో, అతడి ఎందుకు అవిద్య ప్రవేశించటం లేదు. పురుషుడు భోక్త కాకపోతే లోపల ఎందుకు ఉండాలి? విషము, సుఖము, దుఃఖము, విషయములు అన్నీ కూడా అనుభవిస్తున్నాడు. కానీ సుఖదుఖములకి అతి అంటే అతడి యొక్క రిఫ్లెక్షన్ లాంటిది ఒక వస్తువు ఉంది, జీవత్వం. అది అనుభవిస్తుంది. అతడు దాని వెనుకాల తన నిజతత్వం ఉంది అనిపించడం లేదు. అదొక దాసుపర్ణ సవిజాసగా ఇట్లాంటి వాక్యం యొక్క అర్థం అలా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా అనుభవం అనేది ఒక వస్తువు ఉంది. అది యోగంలో సిద్ధించేటువంటి ఉత్కృష్టమైన స్థితి. ఆ తర్వాత అనుభవించిన సత్యానికి యథార్థమైన సంపూర్ణమైన భాష లేదు. దానికి అనేక మాటలు, అనేక విధములైన భాషతో అనేక అర్థములు స్ఫూర్తిని కలగజేసేటట్టుగా, వివిధంగా చెప్పుతున్నట్టుగా, పరస్పర మరి అన్వయించకుండా చెప్తున్నాడు అనేటువంటి భాషలు కూడా సత్యమే పలుకుతారు. ఒకసారి ఒక భాష వస్తుంది, మరొకసారి ఇంకొక భాష వస్తుంది. ఆ రెండు అన్వయించినట్టు కనపడతాయి, కానీ ఒక అనుభవంలోంచి వస్తాయి. అనుభవానికి భాష లేదు, భాషకు అనుభవం లేదు. ఇది మన నిజస్థితి. ఎక్స్పీరియన్స్ హ్యాస్ నో లాంగ్వేజ్, లాంగ్వేజ్ హ్యాస్ నో ఎక్స్పీరియన్స్. ఆ రెండు మన స్థితి. కాబట్టి గ్యాప్ ఎప్పుడు ఉంది ఆ మధ్యలో. ఉపయోక్తముడని పరమేశ్వరుడికి పేరు, షడ్వింశకమని ఈ ప్రకారం. కానీ ఎంత సాంఖ్యం చెప్పిన సాంఖ్యం ప్రతి మహర్షి చెప్పాడండి. సాంఖ్యము యోగము చెప్పని ఋషి లేడు.
అందరూ చెప్పారు. అంటే అది ఉన్నది కాబట్టి ప్రకృతిని కాదని ఎవడనగలడు. ప్రకృతి పురుషుణ్ణి చూడదు. ఇప్పుడు ప్రకృతి అంటే ఏమిటి? అహంకారం, జీవాహంకారం వరకు ఉండేటువంటిది. పరపురుషుడిని చూస్తుంది అది, ప్రకృతిని చూస్తుంది. ఆ లోపల అంతరాత్మలో ఉండే పరమపురుషుడు ప్రకృతిని చూస్తూ ఉంటాడు. కానీ ఆ అంతరాత్మ యందు ఉండేటువంటి పురుషుడని చెప్పబడేటటువంటి దేహి ప్రకృతిని చూస్తున్నంతసేపు తను తాను చూసుకోడు. అది అక్కడ ఉంది. మోక్షము, ముక్తి అనే మాట ఏమిటంటే అతడు నిస్సంగుడే యథార్థంగా, కానీ అతడు చూచేది భోక్త వలె ఉండడం చేత అన్నిటికీ అతీతమై నిరంజనుడైన వాడు అతడు దీన్ని చూచి దీని ఎందుకు శ్రద్ధ వహించి చూస్తూ ఉండడం చేత తను తాను చూడడం మరిచిపోయినాడు కాబట్టి బద్ధుడైనాడు. ఇంతే ఒక అర్థం. మరిచి చూచాను అంటారు. మనకు కూడా స్థితి ఉంది. ఒక రసవత్తరమైన ఘట్టమో లేకపోతే నాటకమో ఏదో మనం మర్చిపోయి అందులో కలిసిపోతాం. తాదాత్మ్యత ఏర్పడుతుంది. ప్రకృతిలో తాదాత్మ్యం పొందాడు తాత్కాలికంగాను. ఇది అతడి యథార్థ స్థితిగా. ఆ కారణం చేత ఇందులో మునిగిపోయాడు. ఈ కాల ప్రవాహంలో ఉండిపోయినాడు. ఎప్పుడు తెలివి వస్తుందో అప్పుడు దీని క్షణంలో కలలా కరిగిపోతుంది. అంత తెలివి రాగానే కల కరిగిపోయినట్టు ఆ కుమాటు ఎంతసేపు ఇలా కూర్చున్నానేమిటి ఇందులోనూ అని కుమాటు జ్ఞాపకం తెచ్చుకొని పనులు ఉన్నాయని లేచిపోతాడే. ఓ సభలోనూ సంగీతం ఏదో వింటున్నవాడు, నాటకం చూస్తున్నవాడు తాదాత్మ్య స్థితిని వదిలిపెట్టి స్వస్వరూప జ్ఞానం తెలుసుకుని తన స్థితిలో తాను వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడే. ఆ ప్రకారంగా ముక్తుడు ప్రకృతిని విడిపోవాలి. ఈ అనిత్యమైనటువంటిది నిత్యము అనిత్యము కూడా ఇది. అనిత్యత్వం నిత్యంగా కలిగిన ప్రకృతిది. క్షణక్షణము ప్రతి వస్తువు కూడా ఉన్నట్టు కనిపించి నశించిపోతోంది. ఇటు అనిత్యము నిత్యంగా ఉంది. నిత్యమైన అనిత్య వస్తువుల యందు తాదాత్మ్యత పొందడం చేత ఈతడు అనిత్యుడు ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు మరణానికి పాల్పడుతుంది, మృత్యువతీతని కబలిస్తుంది. దానిని చూస్తున్నంతసేపు అతడు మృత్యువుకి అమర్చుడు అనేటువంటి తన స్వస్వరూప స్థితి జ్ఞాపకం రావటం. మృత్యువు లేనివాడు మృత్యువుని అనుభవిస్తున్నాడు. దాని యందు ఆత్మారోపణం ఆరోపించు తాను అది తను ఏం చేయటం లేదు, తాను దాన్ని ప్రవేశించాడు. సంగీతం పాటగాడు కానీ, నటకుడు కానీ, నాట్యం చేస్తున్నవాడు కానీ వాళ్ళు మనని చూస్తున్నారా? మనం కదా వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు మనలో బుద్ధిపూర్వకంగా ప్రవేశిస్తున్నారా? ఎవరి ఎందుకు తాదాత్మ్యత పొందారు అని మనం ఆ ప్రకృతి ఎందుకు తాదాత్మ్యత పొందాం. కానీ ప్రకృతి మనలో అది లేదు, ప్రవేశించ జాలదు. దానికి ఇందులో ప్రవేశం లేదు. పురుషుని ప్రకృతి చూడదు అని అర్థం. అంటే అది అర్థం. నాటకురాలు, నాట్యగత్తె, నటోరాలు, నాట్యం చేస్తున్నది, సంగీత విద్వాంసుడు, అభినేత్రి ఎవరిని చూడదు. తన పాత్రలో అది లీనమై ఉంటే ఈతలేమో దాని లీనమవుతాడు. అంబు యథార్థం కాదు. అది దాని పాత్రలో విలీనం అవ్వడం తాత్కాలికమే. ఈతడు ఆ పాత్రని చూచి అందులో విలీనమవడం తాత్కాలికమే. రెండో యథార్థం కాదు. ఈ విషయంలో ఎప్పుడూ మనుషుడు తాను తాదాత్మ్యత పొందకూడదు. ప్రకృతిలో ఇది అనుభవించవచ్చు. ఎప్పుడు కూడా విమర్శకుడు ఒకడు ఉంటాడు. ఉదాహరణకి సంగీతం ఒకడు పాడుతుంటే సంగీత శాస్త్రజ్ఞుడు విమర్శనా దృష్టితో చూస్తూ ఉంటాడు. తాదాత్మ్యం పొందడవాడు. అంతో ఇంతో కవిత్వం అనడం నేర్చుకుని కొంచెం విమర్శకుడు ఒకడు ఉంటాడు. ఇంకొక కవి రాసిన పద్యంలో ఆహా అని చెప్పి తాదాత్మ్యత పొందడు. ఎక్కడ తప్పుడు ఇలా చూస్తూ ఉంటాడు వాడు వంకరగా. అంతేగాని మాధుర్యాన్ని గ్రహించే వినయశీలి కాడువాడు. అలాగే ప్రకృతి విషయంలో దర్పంతో తాదాత్మ్యత లేకుండా చూడవచ్చు. తనుగానే పెట్టుకుని పోలికలుగా చెప్తున్నాను నేను. అట్టి స్థితిలో తాను స్వస్థుడై అస్వస్థ లేక తనుగా ఉండి ప్రకృతిని అనుభవించవచ్చు. తప్పు లేదు అందులో. ఇది ప్రకృతి, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ఓహో ఇది సుఖం, ఇన్నెన్నటి సుఖం, రేపు మళ్ళీ సుఖం, ఇవన్నీ ఓహో ఇది చూస్తున్నాం. ఇంకా దాన్ని విశ్లేషణ చేస్తాడు. ఇంకొకటి కవిత్వాన్ని తను చూస్తున్నాడు కదా. తాదాత్మ్యం పొందక్కర్లేదు. తన యథార్థ జీవన విధానం సంసారం ఉందే అది కర్మ యొక్క రచన. దాన్ని విమర్శ దృష్టితో చూడటం అట్టి విమర్శకారిత్వం. తను అందులో ఎందుకు లీనం కావాలి? అది తను ఏమి అనుభవించటం లేదు, తనెందుకు దాన్ని అనుభవించవలే? ఆ దృష్టిని యథార్థ స్థితిలో సాక్షి వలె
చూడవాలి. అప్పుడు అది బంధరహితం కాదు, అది ఇతన్ని ఏమీ చేయలేదు. కీర్తి, అపకీర్తి, విమర్శ, ప్రశంస, రాక పోక, పుట్టడం పోవడం, ధనం రావడం, ధనం లేకపోవడం, ఉండడం, ఇవన్నీ కూడా మనం అనుభవించేది కాదు. అనుభవించిన తాదాత్మ్యతతో కాదు. అది వేరు, తను వేరు. నేనే, నాతోనే నేను ఉంటాను, నేను ఇంక దేనితోనూ ఉండను. దేని యందు నాకు సంఘబుద్ధి లేదు, నా యందే నాకు సంఘబుద్ధి. ఆత్మోపరతి, అది సాధన వల్ల సమకూరేటువంటి వస్తువు. అది సుసాధ్యమే, దుస్సాధ్యం కాదు, కష్టసాధ్యం కావచ్చు. క్షణంలో మళ్ళీ అందులో ఐడెంటిఫై అయిపోతూ ఉంటాం. అదేదో నిజం అనుకుంటాం. దుఃఖం, అయ్యో దుఃఖం అనిపిస్తుంది. సానుభూతి, సానుభూతి అంటాం. ఇంకొకరి దుఃఖాన్ని అయ్యో అని పంచుకోవడం వేరు. అది తన దుఃఖం కాదు, సానుభూతి. ఆ ప్రకారంగా తన సంసారంలో ఉండే వ్యక్తుల్ని సానుభూతితో అనుభవించడమే తప్ప, అది ఏది కోరి తెచ్చుకుని అక్కడికి వెళ్ళి సానుభూతి పొందితేనే ఇతన్ని బాధిస్తుంది తప్ప, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో వచనాలు చెప్పి, సాంత్వన వచనాలు చెప్పి, వాళ్ళని ఊరడింపు మాటలు చెప్పి, ఆ వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క వాళ్ళు ఎవరి మరణం కోసం దుఃఖపడుతున్నారో అదే తాను అందులో కావాలని వాలంటరీగా ప్రవేశించి అతని గుణంలో కీర్తించి వీళ్ళ దుఃఖాన్ని పంచుకొని ఇక్కడ డెలిబరేట్గా వెళ్ళి అంతా మళ్ళీ కడుక్కుని ఎదురు వచ్చేస్తారు. ఎదురు వచ్చాడు మళ్ళీ సినిమాకి వెళ్తారు. అప్పుడు తనకి దుఃఖం లేదు. ఈ ప్రకృతిని, సంసారాన్ని ఈ ప్రకారంగా వివేకైన వాడు అనుభవించడానికి సాధ్యమే. ప్రకృతి చూసి భయపడి పారిపోయిన అవసరం లేదు. సంసారాన్ని చూసి ఇక్కడికి వెళ్ళినా పారిపోయిన వాడిని మనసులో అనుసరిస్తున్న సంసారం. మనసు ఇక్కడే ఉంటుంది, ఇది మనసులో వచ్చి ప్రవేశిస్తుంది. నిస్సంగత్వం, నిర్మోహత్వం ఈ సంసారంలో ఉండి కూడా సాధ్యమే అని నా విశ్వాసం. నన్ను భయపెట్టేస్తోంది, బాధ పెడుతోంది అని దౌర్బల్యాన్ని ప్రకటించడం చేత అది నెత్తినెక్కుతుంది. కానీ ఎప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ సాధ్యమే. అట్టి జన్మ అతడు మళ్ళీ ప్రకృతిలో రాదలుచుకుంటేనే జన్మించగలడు, లేకపోతే లయము పొందగలడు. ఏ వస్తువునందు తానికి ఉపరతి కలుగుతుందో, బ్రహ్మ, శివుడా, లేకపోతే నిర్గుణమైన బ్రహ్మ వస్తువా, దేనేందు అతడు శ్రద్ధ వహించి ఉంటాడో అక్కడికి వెళ్ళగలడు అవలేలగా. వీళ్ళు ఈ లోకాలు త్రిలోక సంచారులు అయినారు అంటే అర్థం ఈ శరీరంతో ఆకాశంలో సినిమాలో ఎగిరినట్టు ఎగురుతున్నారని కాదు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ ఉండి నిర్గుణ బ్రహ్మలో లయం అయిపోతారు. కాసేపు మళ్ళీ వస్తారు, శివధ్యానం చేస్తారు, కైలాస ప్రాప్తి కలుగుతుంది. కాసేపు విష్ణులోకానికి పెడతారు, మళ్ళీ మనుషులోకంలో తిరుగుతారు. స్వతంత్రులు అని అర్థం. సర్వతంత్ర స్వతంత్రులే ఉంటారు. వాళ్ళ పునరావృత్తి లేనే లేదు. వాళ్ళకి ఉండవలేదు. అంటే ఈ శరీరంలో ఉంటారు, లేకపోతే ఈ శరీరం జీర్ణమైతే వెళ్ళిపోయి వదిలేసి ఇంకో తోట జీవిస్తారు, పెడతారు. లేకపోతే తపోలోకానికి పెడతారు. అశరీరులై తపస్సు ఎందు ఉంటారు, ఆనంద స్వరూపులై ఉంటారు. తపోలోక, జనలోక, మహర్లోకాదులన్నీ కూడా కర్మలోకములు కాదు, కర్మ చేసేది కాదు, కర్మఫలం అనుభవించేది కాదు. స్వతంత్రమైన జీవలక్షణం కలిగిన వాళ్ళు ఆత్మభర్తను పొంది అక్కడ ఉండవచ్చును. వాళ్ళకి స్థానాలు ఉన్నాయి లోకంలో. నిరాశ్రులు కారు వాళ్ళు. లోకానుగ్రహ కాంక్షతో వాళ్ళు ఇతరులకి స్వయంతీన పరాంస్తారైతే అట్లాంటి లక్షణం కలిగి ఉంటారు వాళ్ళు అని తెలుసుకోవచ్చు. మిథిలా నగరానికి సమీపంలో ఒక అరణ్యంలో ఒక ఋషి కతుడు అనేవాడు ఉండేవాడట. అతడికి ఆ కతుడనే వానికి కుమార్తె కాబట్టి కాత్యాయని కుమార్తె అతనికి ఉంది. ఆమె వివాహయోగ్యమైన వయస్సు వచ్చింది. ఆ కాత్యాయనుడి యాజ్ఞవల్క్యుడు తీసుకొచ్చి ఇస్తానన్నాడు. ఆ వివాహాన్ని అంగీకరించుకుని ఆ కాత్యాయని ఇతడు వివాహం చేసుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. కాత్యాయని అంటే అసలు భర్త లేనిది అని ఒక అర్థం ఉంది మంత్రశాస్త్రంలో. అది ఏదో వ్యాకరణ గయ్య ఏదో దాన్ని అలాంటి దాన్ని ఏదో తీసుకొచ్చి దాన్ని సిద్ధింపజేస్తారు. వ్యాకరణం చాలా తలకిందులు. నాకు అది అంతా అది ఎందుకంటే నవ్వున్నట్టు ఉంటుంది. అది వ్యాకరణం చదువుతుంటే ఎందుకో నాకు ఆ జ్ఞానం కలగలేదు, ఆ బుద్ధి అందులో వెళ్ళదు. అవన్నీ ఆచార్య భర్త లేనిది కానీ భర్త పోగొట్టుకుందని కాదు సుమా. ఆమెకు భర్త లేడు అని అర్థం. కాబట్టి కాత్యాయని పేరు పెట్టుకోకూడదు ఎవరు కూడా. ఇన్సిడెంటల్గా చెప్తున్నాను, ఆ పేరు చాలా అందంగా ఉందని పెట్టుకోకూడదు. ఈమెకి కతుడు అనే తండ్రితో పుట్టింది కాబట్టి ఈవిడ కాత్యాయని పేరు పెట్టుకుంది. అసలు మంత్రశాస్త్రంలో అలాంటి అర్థం ఉండడం చేత భర్త లేనిది అవుతుంది. భర్త ఉండడు, రాడు, దొరకడు అని అర్థం. అలాగా పరమేశ్వరి కాత్యాయని, ఆవిడికి భర్త ఎక్కడ ఉంటాడు? అందరూ ఆవిడ తర్వాత వాళ్లే కదా. ఆ అర్థంలో ఆవిడికి భర్త లేడు. క్రియాశక్తి అది అన్న క్రియాశక్తి.
తన్ని భరించే ఇంకో వస్తువు లేదు. అలాగే మిత్రుడు అనేటటువంటి మరో బ్రాహ్మణుడికి ఒక మైత్రేయి అనే కన్య ఉన్నది. ఆమెను కూడా యాజ్ఞవల్క్య మహర్షి పెళ్లి చేసుకున్నాడు. వివాహం గారికి భార్య కాదు, ఏమిటంటే ఈమె తల్లి బంధువురాలు. ఇప్పటికి ఈ మైత్రేయికి బంధువురాలు. మైత్రేయి యాజ్ఞవల్క్యుడి కీర్తి విని ఆయన్నే వివాహం చేసుకుంటానంది. గారికి యోగీశ్వరి యాని ఆవిడ ఈ కాత్యాయని తీసుకెళ్ళి మైత్రేయిని తీసుకువెళ్ళి కాత్యాయనికి పరిచయం చేసి ఆ మహర్షి సేవలో నియోగించి ఆయన అనుగ్రహం చేత ఆయన స్వీకరించి వివాహం చేసుకునేటట్టు చేసింది గారికి. యాజ్ఞవల్క్య మహర్షికి కాత్యాయని ఎందు చంద్రకాంతుడు అనేవాడు పుట్టాట, మహామేఘుడు అనేవాడు పుట్టాడు, విజయుడు అనేవాడు పుట్టాడు. 3 కొడుకులు కాత్యాయని ఎందుకు కలిగారట. మనుషులందరూ ఒకసారి సమావేశమై యోగేశ్వరుడని ఎవరికి బిరుదు ఇవ్వచ్చు, ఎవరికి యోగేశ్వరుడే పట్టాభిషిక్తుడిగా చేయవచ్చు, అత్యుత్తముడు ఎవడనంటే అసలందరూ యాజ్ఞవల్క్యుడి దగ్గరికి వెళ్ళి పరమయోగ రహస్యములన్నీ అతడి వల్ల విని ఎంత జ్ఞానం కలిగిన వాడు ఇతడు తప్ప ఒకడు లేడని నిర్ణయించి అతడి యోగీంద్రుడు అనే పేరుతో పట్టాభిషేకం చేశారు. అప్పుడు ఆ యాజ్ఞవల్క్యుడు వాళ్ళకి బోధించిన విషయములే యోగ యాజ్ఞవల్క్యము అనే యోగ శాస్త్ర గ్రంథంగా ఉంది. గరుడ పురాణంలో కూడా ఈ విషయం ఉందని చెప్పి అంటున్నాడు. 12 అధ్యాయాలతో ఉండేటి ఆ యోగ శాస్త్ర గ్రంథం ఒకటి ఉందని. ఒక సభలలో యాజ్ఞవల్క్యుడు అనేకులకు అనేక విషయములు బోధించాడు. చివరికి వృద్ధుడైపోయిన తర్వాత తను సన్యసించదలుచుకున్నాడు. సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతూ కాత్యాయని మైత్రేయి అని 2 భార్యని పిలిచి మీకేం కావాలో కోరుకోమన్నాడు. నాకుండే ఐశ్వర్యం ఆయన ధనం సంపాదించాడు. జనకుడిని అడిగి తెచ్చి ఇవన్నీ అన్నారు కదా. ఆవిడ నిరంతరం అతిథి అభ్యాగతులను పోషిస్తూ చాలా ఇల్లంతా నడుపుతూ ఉండేది ఒక భార్య. ఇద్దరిని ఏం కావాలని అడిగాడు. ఇద్దరికి చెరసగా ధనం పంచుతానంటే మాకు ఇదేం అక్కర్లేదండి, జరామృత్యువులు లేనటువంటి మోక్ష మార్గాన్ని మాకు తెలియచెప్పండి అని అడిగారు. అప్పుడు వాళ్ళకి ధర్మబోధ చేశాడు. భార్యకు ప్రియుడు అని అంటాం కానీ ఆత్మ కొరకే ప్రియుడు, తన కొరకే ప్రియుడు అవుతున్నాడు. అంటే భార్యని భర్త ప్రేమించడం తన ఆనందం కోసమని. ఇది ఇట్లాంటివి మనం అనుకున్నాం కదా, ఎవరిని నిస్వార్థంగా ప్రేమించరు, తమ కొరకే వాళ్ళని ప్రేమిస్తారు. ఆత్మనస్తుగా పుత్రమిత్రాదులకి కాకుండా సమస్తానికి కూడా ఏదైనా సరే ఆత్మ ప్రయోజనం కోసమే వాళ్ళని ప్రేమిస్తారయ్యా. అంచేత ఈ ఆత్మ ఎవరు, నేననేది నా కొరకే అంటున్నా కదా, ఎవరి నేను అని కొంచెం విచారణ చేయండి. అదే నీ వినదగింది మన నుంచి నిధిధ్యాసితవ్య ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని ఆ విషయాలని చెప్పాడు. పరమాత్మ సగలానికి కారణం అది. అతని ఈ వేదశాస్త్రములన్నీ ఆ పరమాత్మకి నిట్టూర్పులే అని చెప్పి తత్వములన్నీ బోధించాడు. అజ్ఞానం చేత ఆత్మకి దేహేంద్రియాత్మకు జీవభావం కలిగింది, ఇవన్నీ చెప్తాడు. మళ్ళీ ఆత్మజ్ఞానమే అమృతత్వము అని చెప్పి వాళ్ళకి బోధించి తాను సన్యసించి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆయన ఈ మిథిలా నగరంలో ఆయన ఉన్నప్పుడు యాజ్ఞవల్క్యుడిని బ్రాహ్మణులు ఋషులు వచ్చి వర్ణాశ్రమ ధర్మాచారాల గురించి చెప్పమన్నారు. అతడు యాజ్ఞవల్క్య స్మృతి వాళ్ళకి ఇచ్చాడు. ఆచారము, వ్యవహారము, ప్రాయశ్చిత్తం అనే 3 కాండలతో ఆ గ్రంథం చెప్పాడు ఆయన. మొదటి కాండలో 14 విద్యలు, పరిషత్తు, సంస్కారములు, సపిండ వివాహములు, స్నాతక విధులు, పురోహిత ధర్మాలు ఇవన్నీ చెప్పాడు. 2వ కాండలో న్యాయస్థానములు, శిక్ష, స్త్రీధన విషయము ఉన్నవి. ఆయన అసలు స్త్రీలకి ఆస్తిలో హక్కు ఉందని చెప్పినవాడు యాజ్ఞవల్క్యుడే, మనువు చెప్పలేదు. విభాగం అంతా చెప్పి ఆ స్త్రీలకి ఆస్తిలో హక్కు ఉండి తీరవాలి అని చెప్పి శాసించిన వాడు యాజ్ఞవల్క్యుడు. ఆ స్మృతులు క్లియర్గా ఉందన్నమాట. 3వ కాండలో అపరకర్మ, ఆశోచి విధి అని చెప్పాడు. యతి ధర్మాలు, మోక్ష మార్గం అవన్నీ కూడా చెప్పాడు. సత్వరజస్తమ గుణముల వల్ల దోషాలు, యమ నియమాలు, ప్రాయశ్చిత్తం ఇవన్నీ కూడా చెప్పాడు. అంటే ఏవి వాడు చెప్పిన ప్రతి స్మృతి కూడా A to Z అన్నీ ఉంటుంది. ఏ గ్రంథం ఒకటి తీసుకుంటే అది. లౌకిక విషయములలో, సంసారంలో ఈ ధర్మాన్ని విషయంలో భేదాలు ఉంటాయి తప్ప ఆద్యంతంగా తత్వం ఒకటే, వాడికి భావం ఒకటి. అల్టిమేట్గా ధర్మం 4వ పురుషార్థానికి చేరువు కావడానికి
ధర్మాన్ని ఏది ఎలాగ ఆచరిస్తే మంచిదని వాళ్ళు అనుకున్నారో అది చెప్పారు. ఆ దేశకాలాలను అనుసరించి మార్పులు వస్తాయి శక్తి సామర్థ్యాలు బట్టి. యాజ్ఞవల్క్యుడు యోగాన్ని గురించి చెప్పాడు, యోగాంగాలు చెప్పాడు, ఉపాంగములు చెప్పాడు, 12 అధ్యాయాల్లో చెప్పాడు. ఇతడు గార్గితో చేసిన సంభాషణం ఈ యోగశాస్త్ర గ్రంథంగా ఉంది. అతడు ఈ యోగశాస్త్రాన్ని బ్రహ్మదేవుడి వల్ల తెలుసుకున్నట్లు అందులో చెప్పాడట. అతడైనప్పటికీ కూడా సకర్ములు అనర్చుతూ వేదాంత పరిజ్ఞానం వల్ల సమ్యగాత్మ దర్శనం వల్ల ముక్తి కావచ్చు అని చెప్పాడట. ఇప్పుడు మనం అనుకున్నాం ఆత్మజ్ఞానముల యొక్క సమ్మేళనం వల్ల మోక్షం సిద్ధిస్తుంది, కేవలం ఒక జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతున్న అందరూ అనుకోకూడదు అని అన్నాడట. ఇలాంటి భావాలు ఇందులో ఉన్నాయి అని అపరార్కాదులు వ్యాఖ్యానం చేశారంటాడు. వాళ్ళకి వచ్చింది, ఆయన ఉద్దేశం అది కాదు. అలా ఏదైతే సన్నిహితులు ఎందుకు ఎందుకు అన్నాడు, ఆ మాట అన్నాడు. భార్యను వదిలిపెట్టి సందేశించాడు. నైష్కర్మ సిద్ధి మాటలే. బ్రహ్మదేవుడికి 7 కుమారులు ఉన్నారో వాళ్ళు నివృత్తి మార్గంలో వెళ్తే వాళ్ళ జ్ఞానాన్ని ఆయన హరించడం, జ్ఞానం అనేది ఆయన హరించడం సృష్టికర్త కాబట్టి చేశాడు. వాళ్ళని మాయలో పడేసైనా సరే వాడు జ్ఞానాన్ని హరించడం ఒక వస్తువు, జ్ఞానం అనే వస్తువు వెనకించుకోవడం అనేది జరగలేదు. అసలు అజ్ఞానాన్ని ఆవరణ వాడకం కల్పించాడు. అనావృతమైతే జ్ఞానం ఉంది. ఆ మాట అలా ఉంది. ఎన్ని ఉన్నాయో సాధ్యమైతే జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా అది స్థిరంగా ఉండదని అర్థం వస్తుంది కదా. నిజంగా ఆ మాట హరించాడని అన్న అందులో రాశాడు. ఇక ఎన్ని కరెక్షన్స్ నేను చేస్తున్నాను, ప్రతి మాటకి వ్యాఖ్యానం చేస్తున్నాను. అసలు జ్ఞానాన్ని ఎవడో హరించలేడు. జ్ఞానం శాశ్వతమైన వస్తువు. ఎందుకంటే అసలు ఉన్నదే ప్రజ్ఞ. దాని మీద అజ్ఞానం ఆవరణకు తొలుగుతుంది. పూర్వం శాశ్వతంగా ఎప్పుడు కూడా ఉండేదే జ్ఞానం. అజ్ఞానం జ్ఞానములకు భావం అంటే అది ఉండడం, దాని యొక్క ఉనికి తెలుసుకోలేకపోవడం అనేటువంటి దాని మీద నీడపడుతుందే తప్ప అజ్ఞానం నశించి మళ్ళీ పుట్టి అలాంటిది కాదు. అనశ్వరం పూర్ణంగా వాడు జ్ఞానం కలిగింది కాదు. ఆ జ్ఞానం పొందే మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతుంటే జ్ఞానినామకు చేదావసి దేవి భగవతి బలాదా కృష్ణమోహాయ మహామాయ జ్ఞానినామకు చేదావసి అని చెప్పి మాట ఉండదు. ఏమిటంటే ఆ జ్ఞాన మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు మేము జ్ఞానాలు అనుకునేవాళ్ళు అనమాట. అక్కడ కొంచెం అహంకారం ఉంటుంది. వ్యక్తుడికి కాదు. ఆ జ్ఞానామకు చేద్దామని అంటే విజ్ఞాని పండితుడు, విజ్ఞాని, సర్వేశ్వరులు తెలిసి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు కూడా. మరి ఋషులు తపస్సులో ఒక మాట వాళ్ళు అలాంటి పొరపాటు జరిగినాయని చెప్తున్నారు కదా. కాబట్టి అట్లాంటి బ్రహ్మజ్ఞాన స్థితి జ్ఞానం ముక్తుడైన తర్వాత అతడి చ్యుతి లేదు. అందువల్లనే వాళ్ళకి పరీక్షలు వస్తే వాళ్ళు ఏ అప్సరసులైనా ఇంద్రాదులు వాళ్ళ దగ్గర పరీక్ష చేయకపోతే నశించారు. వాళ్ళని ఏది భ్రమ పెట్టలేదు. బ్రహ్మ వస్తువు దర్శనం అయిన తర్వాత ఈ సృష్టిలో అతన్ని భ్రమ పెట్టగలిగినది ఇంకొకటి లేనే లేదు. కానీ అట్టి మహర్షులను, ఆయన కొడుకులను వాళ్ళని అతడు అంధకారంలో ముంచి అజ్ఞానాన్ని ఆవరణ వాళ్ళకి సృష్టించాడు. పరిణామ దశలో ఉండేవాళ్ళు. వాళ్ళకి విరాగు దృష్టిలో దీన్ని బాధించేది బాహ్య దృష్టి, రక్షించేది అంతర్దృష్టి. బాహ్య దృష్టి అసహజంగా ఉండాలి, అది బాధించదు. సహజమైన బాహ్య దృష్టి బాధిస్తుంది, వాడిని బంధిస్తుంది. బాహ్య దృష్టి సహజమైతే వాడు బద్ధుడు, ముక్తుడు కాదు. బాహ్య దృష్టి కలిగి అది అసహజత్వంగా ఉండి సహజత్వ స్థితి వేరే ఉన్నప్పుడు అతడు బాహ్య దృష్టి అది కాదు, బాధించదు. అంతర్దృష్టి బాహ్య దృష్టి కలిగి సహజంగా బాహ్య దృష్టి కలిగిన బద్ధుడిని అంతర్దృష్టి రక్షిస్తుంది. క్రమశః కొంతకాలాన్ని అతడికి విముక్తిని ఇవ్వగలదు. ఈ అంతర్దృష్టిని అలవాటు చేసుకునే కాలంలో బాహ్య దృష్టిని అతడు చేసే పని బాహ్య దృష్టిని ఉపసంహారం చేసే ప్రయత్నం పేరే సాధన. అంతర్దృష్టి సాధన అంటే బాహ్య దృష్టి వైముఖ్యము. దీని పేరు సాధనం కాదు. ఇంద్రియాలను నిగ్రహించుకునే ప్రయత్నము, కామక్రోధాలను జయించే ప్రయత్నము, ఇట్లాంటి ప్రయత్నమే సాధన అనబడుతుంది. కానీ ఆత్మదర్శనం సాధన చేస్తున్నానని చెప్పకూడదు. ఆత్మదర్శనం అతను ఉండదు, అక్కడ సిద్ధించేది. బాహ్య దృష్టి నిర్మూలమవుతుంది. ఇది సర్వులకు సాధ్యమే. సంసారం అంత భయంకరమైనది, అంత బలమైందని అనుకోకూడదు. బలహీనుడికి చాలా బలమైనది. మనకుండే సామాన్యులకి కొన్ని విషయములలో ఉండేటువంటి మనోబలం ఇంత అంత కాదు. రాక్షస పట్టు ఉంటుంది. వేసవ చిన్న ఇల్లు కట్టుకోవడం కోసం బ్రహ్మరాక్షసులా పట్టుకుంటాడు. ఆ కోరిక అంత బలం చూపిస్తాడు, అంత పట్టుదల చూపిస్తాడు. ఆ ధనం సంపాదించాక, ఆ డిగ్రీ సంపాదించేదాకా అంత రాక్షస పట్టు అంతా కూడా అజ్ఞానభూయిష్టంగా ఉంది తప్ప ఆ పట్టుదల సద్వినియోగం చేయగలిగితే సత్వస్సును పొందుతాడు. దాని 10 ఉంటే చాలు, సరెండర్. అది లౌకిక విషయాల్లో వీళ్ళకి ఎంత అభినివేశం, ఎంత బలం, ఎంత పట్టుదల. ఎందుకు ఇంకొకరిని ద్వేషించడం అనేటువంటిది ఒక శక్తి. ఎంత తీవ్రంగా విషప్రాయులే ద్వేషిస్తాడు. ప్రపంచంలో అందరినీ ద్వేషిస్తారు వాళ్ళు. ఈవిల్ ఉంది చాలా చోట్ల, ఎక్కడుంటే అక్కడ దొరుకుతారు వాళ్ళు. చాలా దూరం వెతుకోకర్లే. వాళ్ళకు ఉండేటువంటి ఆ ఈవిల్ ఫోర్స్, ఆ
ఆ స్ట్రెంగ్త్, ఆ మనోబలం, ఆ పట్టుదల సద్వస్తువునందు అందులో సగం ఉంటే వాళ్ళు జ్ఞానులు అవుతారు. కానీ కారు వాళ్ళకి ఆ యోగం ఉండదు. వాళ్ళకి అట్టి స్థితిలో వాళ్ళని రక్షించగలిగిన ఇంకొక శక్తి లేదు. ఇంద్రుడు వచ్చి నీకు బోధ చేసినా, మహర్షి వచ్చి బోధ చేసినా, గురువుకి సన్నిహితుడుగా ఉన్నా వాళ్ళ దృష్టి అటు మళ్ళదు. వాళ్ళు ఉండేటువంటి తీవ్రమైనటువంటి అంధకారంలో అంత పట్టుగా అంధకారం తగ్గిపోతుందేమో, అజ్ఞానం ఎక్కడైనా పోతుందేమో అని గట్టిగా దాన్ని ఆశ్రయిస్తాను. ఇంద్రుడిగానే ఆశ్రయించేస్తాను. అది కూడా ఉంటుంది. పోకుండా ఉండాలి. అజ్ఞానం, నా అజ్ఞానం పోగొట్టద్దు, అజ్ఞానంలో నాకు ఏం కోరికలు ఉన్నాయో అవన్నీ జాగ్రత్త నాకు మాత్రం ఇస్తూ ఉండు అని అందుకొరకు ఆశ్రయిస్తాను. ఉన్నారు అన్ని రకాల వాళ్ళు. ఈ ప్రపంచంలో ఇంత వెరైటీ, ఇంత గొప్ప మ్యూజియం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. దేవతలు చూడడానికి వస్తారు ఇక్కడ మ్యూజియంని, వాళ్ళకి ఒకటే వెరైటీ ఉంది అక్కడ. అంతా ఇన్ని రకాలు లేవు అక్కడ. ఇక్కడికి వచ్చి చూస్తారు ఈ మ్యూజియం, ఈ చిత్రాన్ని చూస్తారు, దీపం కింద నీడని చూస్తారు, చుట్టూ కాంతి, దాని కింద నీడు, చీకటి, చిత్రంగా ఉంటుంది. కాబట్టి కూడా జ్ఞాని ఏమి చేయదు, గురువు ఏమి చేయదు. గురువు చేస్తారు ఒక్కొక్కరి కర్మని జయించి యుద్ధం చేసి వాడిని ఉద్ధరించవలసిన బాధ్యత ఈశ్వరుడు ఉంటుందేమో, కానీ అది కూడా ఆయన ఏందే, లేకపోతే ఇంకెవడేంది ఉంది. ఆశ్రయించి తన ఎవడి బాధ్యత వాడికే ఉంది, కానీ ఇంకొకటికి లేదు ఎప్పుడు కూడా. ఒకటి నన్ను ఉద్ధరించుకోవాల్సిన, నా అజ్ఞానంలోంచి నన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత నాది, కానీ ఆ వేదన ఉండాలి. కానీ నాలో అవిద్య, అజ్ఞానము, ద్వేషము, స్వార్థము నిగూఢంగా అంత గట్టిగా దాంట్లో పాతుకుపోయి నేను ఉంటే, దాన్ని చేయందించి నన్ను రక్షించండి అని అరవాలి కదా వాడు. ఇది ఆ పని చేయడం. కాబట్టి వాడిని ఎంత సన్నిహితంగా ఉన్నా ఎవడైనా సరే పక్కనే సర్వాంతర్యామ పరమేశ్వరుడు సాక్షిగా చూస్తున్నాడు కదా. రాక్షసుని చూస్తున్నాడు, దేవతల్ని చూస్తున్నాడు. ఆయన చూడగాలేదు ఈ గురువుకి వస్తున్నాడు దురద. వాడు అరవకపోతే పరమేశ్వరుడు అంటే చాలా బాధ్యుడు అయినా అసలు ఎందుకు ఉంటుంది? ఏమి సంతోషంగా భరించగలడు. అపచారం, ఉపచారం. ఉపచారం అతనికి ఏం ఆనందాన్ని ఇవ్వదు, అపచారం వికారాన్ని కలగదు. ఎవరు ఏ పని చేయదలుచుకున్నారో ఆ పని చేస్తారు. చూసారు ఆశ్రమం, గురువులు చూశారు. అలాంటి చోట ఎలాంటి వాళ్ళు ఉన్నారో మీకు తెలుస్తుంది. చాలా చిత్రం ఈ ప్రకృతి. కాబట్టి ఇదంతా కూడా సహజం. ఇది లోకంలో ఇలాగే ఉంటుంది. ఆశ్చర్యపడేది ఏమి లేదు. ఇంతగా చిత్రం అని అంటున్నాం కానీ చమత్కారంగా ఉంటుంది. కానీ పరిశీలిస్తే చమత్కారం, ఓ మాట చూస్తే రెండో చోట న్యాచురల్ తెలుసు. ఇక్కడ ఇలాంటి చోట ఇలాంటి వాళ్ళ అని ఒక ఆశ్రమంలోకి వెళ్ళి మనం అనుకుంటాం. ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదు. క్రైస్ట్ ఎక్కడ ఉంటాడో అక్కడ యాంటీ క్రైస్ట్ వెతుక్కుంటూ వస్తాడు. క్రైస్ట్ లేని చోటకి యాంటీ క్రైస్ట్ వెళ్ళే పని లేదు. ఇంకేంటంటే యాంటీ క్రైస్ట్ యొక్క ద్వేషం అంతా కూడా క్రైస్ట్ మీదనే ఉంటుంది. వాడి టార్గెట్ అది. అక్కడే వాడు స్థిరనివాసం పెట్టుకుని తన బలం అంతా అక్కడ కేంద్రీకరించుకొని దాని మీద కష్టం తీర్చుకోవడం కోసం వాడు అక్కడ వాడి తపస్సు ప్యూర్ ఈవిల్ అని ఒకటి ఉంది ప్రపంచంలో. అది కేవలం దైవాసుర సంపత్తి భాగయోగం అని చెప్పి అని చెప్తారు ఆయన. గీతలో కూడా చెప్పారు. అసురి సంపత్తి ఉంది, కొంచెం దైవీ సంపత్తి ఉంది. అది కాక అసురి సంపత్తి ఎలా ఉందంటే విశ్వనాథ సత్యనారాయణ గారు భావించినట్టు రాక్షసుల్ని భగవంతుడు ఎన్ని వాటికి తప్పినా ఆ శరీరాలని నాశనం చేశారు, కానీ ఆ జీవులు ఎక్కడికి పోయినారు, మళ్ళీ పుడుతూనే ఉన్నారు. వాళ్ళు అన్ని యుగముల్లోనూ భగవంతుడి మీద పగ తీర్చుకుంటున్నారు. ఈ భగవంతుడు ఈ దేవతల యొక్క పక్షంలో ఉన్నాడు. ఈ దేవతలంతా ఈశ్వరుని స్తోత్రం చేస్తున్నారు. వాళ్ళంతా జ్ఞానంలో ఉన్నారట, నేనే అజ్ఞానంలో ఉన్నారట. నేను వీళ్ళంతా అనుకుంటాను. ఆసురి సంపత్తి వచ్చి వీళ్ళనే సాధిస్తుంది, కానీ దానికి ఆహారం దొరకదు కాదు, చాలా చోట్ల ఉంది. కానీ ఈ రుచికరమైనటువంటి జ్ఞాని వీళ్ళని తింటే వచ్చే రుచి ఇంకెక్కడా ఉంది. వీళ్ళనే పీడించాలి, వీళ్ళనే నాశనించాలి, వీళ్ళనే. అది దాని సంపత్తి, దాని లక్షణం. అది చూసి కూడా ఉపేక్షించాలి. ఎందుకంటే యాంటీ క్రైస్తుని ద్వేషించడం క్రైస్తులో లేదు. క్రైస్తుని ఈ దేశం వన్ వే ట్రాఫిక్. ఇది రాక్షస ఆసురి సంపత్తికి దైవీ సంపత్తి మీద ద్వేషం ఉంటుంది, కానీ దైవీ సంపత్తికి మళ్ళీ ద్వేషం ఉంటే దైవీ సంపత్తి కాదండి. దాన్ని ఉపేక్షిస్తుంది. రాళ్ళు వేస్తారు, గుచ్చుకునే ముళ్ళు గుచ్చుతారు, ఏదో చేస్తారు, కానీ దాన్ని పని చేస్తుంది. ఇలాంటి భావాలు ఎందులో ఉన్నాయని వ్యాఖ్యానకర్తలు చెప్పారు. అది యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర సంపూర్ణం. గురుభ్యో నమః. ఎంతైంది? 7:30 అయిందా?